అద్భుతం ఆవిష్కృతమైంది. కళలు కళాకారులకు పుట్టినిల్లుగా పేరుగాంచిన ఓరుగల్లు కళామ తల్లి శిఖలో మరో మణిహారం తొడిగారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. జిల్లా ప్రజలు, కళాకారులు, కళాభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న హన్మకొండలోని కాళోజీ కళాక్షేత్రం మంగళవారం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ముఖ్యమంత్రి హెలికాప్టర్లో హైదరాబాద్ నుండి హన్మకొండ కూడా గ్రౌండ్స్లో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్ద ల్యాండ్ అయ్యారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు ముఖ్యమంత్రిని ఘనంగా స్వాగతించారు. అక్కడి నుంచి నేరుగా కాళోజీ కళాక్షేత్రానికి చేరుకుని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో కలిసి ముందుగా ప్రముఖ కవి కాళోజీ నారాయణరావు నిలువెత్తు కంస్య విగ్రహాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. అనంతరం కాళోజీ కళాక్షేత్రం నందు కాళోజీ డాక్యుమెంటరీని సీఎం రేవంత్ రెడ్డి వీక్షించారు. అనంతరం హన్మకొండ, వరంగల్ జిల్లాకు సంబంధించిన 4601.15 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ముఖ్యమంత్రి అక్కడ ఏర్పాటు చేసిన స్క్రీన్ ద్వారా వర్చువల్ విధానంలో చేశారు. అనంతరం కళాక్షేత్ర భవనాన్ని రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. అక్కడ నుండి నేరుగా హన్మకొండలోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మధ్యాహ్నం బయలుదేరారు. ఇందిరా మహిళా శక్తి విజయోత్సవాల సందర్భంగా ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ గ్రౌండ్స్లో మహిళలు ఏర్పాటు చేసిన స్టాల్స్ను ముఖ్యమంత్రి సందర్శించారు. కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండ సురేఖ, సీతక్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, ప్రభుత్వ ప్రధాన సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ రాజకీయ సలహాదారు కె కేశవరావు, తెలంగాణ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ముఖ్యమంత్రి వ్యక్తిగత కార్యదర్శి అజిత్ రెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. నగేష్ ఈ లోపల కొంచెం కేబుల్ వెనకేసుకోండి, లూజ్ చేసి పెట్టుకోమని వాడిని. ముందుకెళ్ళాలి చిన్న ముందుకెళ్ళాలి. కటింగే కదా, వదిలేసి అన్న. స్థానికంగా నిలిచిన కాకతీయుల కోటలో కళా తోరణ వేదికలకు తీసిపోని విధంగా తెలంగాణ లోపటి సాహిత్య, సాంస్కృతిక, సామాజిక సాదర స్వాగతం. పెద్దలు, గౌరవనీయులు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, గౌరవ ముఖ్యమంత్రి గారికి పుష్పగుచ్చాన్ని అందిస్తున్న ఆచార్య బన్నాయ్య గారు, ఇతర కాళోజీ ఫౌండేషన్ సభ్యులు, ఎందుకంటే వరంగల్ ప్రజల అవనిపై జరిగేటి అవకతవకలు చూసి ఎందుకు ప్రభుత్వ గౌరవ సలహాదారులందరికీ నమస్సులు అర్పిస్తూ దయచేసి అందరూ కూర్చోవలసిందిగా కోరుతున్నాం. దయచేసి అందరూ కూర్చుంటే అక్షరావేశాలు జగజీవన నిప్పు కడిత అతను దురహంకారంపై ఎగిరిన ధిక్కారం నడుస్తున్న బతుకంతా దేశానిదైన ప్రజాకవి పద్మవిభూషణ్ కాళోజీని తప్పకుండా కలిసేవారు. ప్రత్యేక తెలంగాణ కోసం ఉద్భవించిన ఉద్యమంలో అక్షరాయుధాలతో అలుపెరగక కదం తొక్కిన కలవ యోధుడు కాళోజీ. అసలు పేరు రఘువీర్ నారాయణ లక్ష్మీకాంత్ శ్రీనివాసరావు రామరాజా కాళోజీ. అడిగిన తెలంగాణ బిడ్డ కాళోజీ. 2002 నవంబర్ 13 కాళోజీ తన తెలంగాణ రాష్ట్ర సాధన కళ సాకారం కావడం చూడకుండానే కనుమూశారు. ప్రముఖ రాజకీయ నాయకుడు జయప్రకాష్ నారాయణ్ మరణించినప్పుడు కవి కాళోజీ పుట్టుకనేది చావునేది బతుకంతా దేశానిది అన్నారు.
కాళోజీ జీవితానికి ఇది సంపూర్ణంగా అనువర్తిస్తుంది. ఈ జయంతి సెప్టెంబర్ 9వ తేదీని తెలంగాణ భాషా దినోత్సవంగా ప్రభుత్వం ఆచరిస్తోంది. కాళోజీ గారి కళాక్షేత్రాన్ని కూడా పూర్తి చేసి కాళోజీ గారి గౌరవాన్ని నిలబెట్టే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది. భంగపడ్డ తెలంగాణకు తొలిపొద్దు లాంటి వాడు మహాకవి కాళోజీ. తెలంగాణ ప్రజల భావస్వేచ్ఛ కోసం పోరాటాన్ని నడిపినటువంటి ఒక గొప్ప కవి. వారి ఆలోచనలు ముందుకు తీసుకొని పోతూ నా గొడవ అని అది